నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మౌనిక. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త, ఇండస్ట్రీలో తనకంటూ ఒక 30 సంవత్సరాల 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి తను. మన స్టూడియోలో ఈరోజు ఇంగువ కరుణ అమ్మ ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, మీరు ఇండస్ట్రీలో దాదాపు ఒక 40-50 సంవత్సరాలు ఉండి ఉంటారు. అవునండి, ఎన్నో చూసుంటారు. డైరెక్షన్ ఫీల్డ్ లో పనిచేస్తాను. అవును, ఎన్నో చూసుంటారు ఇండస్ట్రీలో జరిగినటువంటి విషయాలు. సో ఇప్పుడు అంటే మోహన్ బాబు గారి ఏదైతే ఫ్యామిలీ ఇష్యూ ఉందో, రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన జర్నీ ఒక 50 సంవత్సరాల సినిమాలు, 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో అలాంటి వ్యక్తికి ఇలా జరగడం చాలా బాధాకరంగా కనిపిస్తోంది. తన పిల్లలే అంటే తాను పెంచి పెద్ద చేసి తాను సినిమాలలో చూపించినటువంటి ఆ పిల్లలే ఈ రోజు తనని రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఇంత దారుణమైన పరిస్థితికి రావడానికి అసలు కారణం ఏంటి? ఇది చాలా ఛానల్స్లో చాలా రకాలుగా చెప్తున్నారు. అలాగే డాక్టర్ మోహన్ బాబు గారి కుటుంబ సభ్యులు కుటుంబ సమస్యల్ని వీధిలోకి తీసుకురావడము, చివరికి పోలీస్ స్టేషన్ గడప ఎక్కడము, దాంతో ఇది ఒక సెన్సేషనల్ న్యూస్గా మారింది. దానికి కారణము కేవలం వారి కుటుంబ సభ్యులే అంటానండి నేను. ఇది మీడియా పీపుల్ని వేలెత్తి చూపిస్తున్నారు, అది తప్పు. కేవలము వారి కుటుంబ సభ్యులే బాహ్య ప్రపంచంలోకి వచ్చి వాళ్ళ కుటుంబ తగాదాలని పోలీస్ స్టేషన్ దాకా తీసుకువచ్చి న్యూస్ ఐటమ్గా మార్చుకున్నది వాళ్ళే. స్వయంకృత అపరాధము అంటాను నేను. ఏ తల్లిదండ్రులకి కూడా పిల్లల వల్ల ఇటువంటి దుస్థితి రాకూడదు అనేది నా భావన. అట్ ది సేమ్ టైం పిల్లలు కూడా తల్లిదండ్రుల వల్ల ఎంత బాధింపబడితే ఆ విధంగా బజారుకి వచ్చి వాళ్ళ సమస్యని అందరితో చెప్పుకునే స్థితి ఏర్పడింది అనేది కూడా ఆ కోణంలో కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది. కాకపోతే ఇక్కడ జనరేషన్ గ్యాప్ అనేది ఒకటి ఉంది. మోహన్ బాబు గారు ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. అలాగే తన కుటుంబ సభ్యుల్ని కూడా ఎంతో డిసిప్లైన్గా పెంచుకున్నారు. ఇండస్ట్రీలో ఆ పేరుంది ఆయనకి. వాళ్ళ పిల్లలు కూడా ఎంతో క్రమశిక్షణగా ఉంచుతారు మోహన్ బాబు గారని ఒక మంచి పేరైతే ఉంది. అమ్మ, వాళ్ళు కూడా అంటే వాళ్ళ మీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారని అడగలేదు ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి. బట్ అంటే ఈ మధ్యలో అసలు ఏం జరిగిందో అంటే కొంతమంది ఫామ్ హౌస్ గురించి, కొంతమంది ఆయన విద్యాలయాల గురించి చెప్తున్నారు రిపీట్. అంటే ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో తెలియదు వాళ్ళ కుటుంబంలో. అంటే ఇప్పుడు మనోజ్ గారు ప్రధానంగా ఏం ఆరోపిస్తున్నారు అంటే ఆయన మోహన్ బాబు గారి విద్యా సంస్థల్లో ఏవో అవకతవకలు జరిగాయి, సీసీ కెమెరాస్ కనిపించట్లేదు, ఎందుకు కనిపించట్లేదని అడిగితే నేను ఈ విధంగా అడిగినందుకు మా నాన్నగారి అనుచరులు ఎవరైతే ఉన్నారో నన్ను కొట్టారు అని ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. అది నిన్నటి వరకు. అంటే నిన్న మార్నింగ్ మొన్న మార్నింగ్ జరిగిన విషయము. మళ్ళీ నిన్న ఆదివారం మోహన్ బాబు గారు రిటర్న్ నా కొడుకు వల్ల కోడల వల్ల నాకు ప్రాణహాని ఉంది అని ఈయన కూడా కంప్లైంట్ చేశారు. ఏం జరుగుతుంది అసలు? అంటే వాళ్ళలో ఇదండి, అదే చెప్తున్నాను కదా, జనరేషన్ గ్యాప్. ఆయన ఒక 40-50 ఏళ్ల క్రితం నుంచి ఒక పద్ధతి అవలంబిస్తున్నారు. అలాగే ఆ పద్ధతినే తన కుటుంబ సభ్యులకు కూడా అలవాటు చేశారు. ఆ పద్ధతిలోనే వాళ్ళు అనుసరిస్తూ జీవనం గడపాలి అనేది వారి యొక్క ఆశయము. దానికి భిన్నంగా పిల్లలు ఎప్పుడైతే ప్రవర్తించడం ప్రారంభించారో తల్లిదండ్రులకి మానసిక క్షోభ ఎదురవుతుంది. ఆ స్థితిలో ఉండి ఆయన ఈ పిల్లలు ఇప్పటి పరిస్థితులు, కాలమాన పరిస్థితులను బట్టి ఆలోచిస్తారు కాబట్టి వీళ్ళ యొక్క ప్రవర్తనకి కొంచెం తేడా ఉంటుంది న్యాచురల్గా. ఆ తేడాని ఆయన తట్టుకోలేక యాజ్ ఎ ఫాదర్గా కొడుకుని మందలించడం అంటే ఘర్షణ వాళ్ళ మధ్యన వాగ్యుద్ధమే జరిగింది
అని చెప్పడం జరిగింది మోహన్ బాబు గారు. అయితే ఆ వాగ్యుద్ధంలో కొంచెము తారాస్థాయికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడు తండ్రి మీదకి కొట్టడానికి పరిగెత్తుకొని రావడము, అతన్ని అడ్డుకోవడానికి వాళ్ళ సంస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తి ఎవరైతే వినయో విజయో ఉన్నారో ఆయన అతన్ని కొట్టడము మనోజ్ గారిని. ఆ రకంగా మొత్తానికి ఒక చిన్న సైజు యుద్ధము ఆ ఇంట్లో జరిగింది. దాంతో భయపడి ఎవరికి వాళ్ళు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు. ఏం జరుగుతుందో తెలీదు. ఇటు తండ్రి ఆవేశపరుడు ప్లస్ కోపిష్టి ప్లస్ చాలా స్ట్రిక్ట్ జెంటిల్మెన్ ఆయన మోహన్ బాబు గారు. అలాగే తాను ఒకటైతే తానులో బట్ట కూడా అదే ఉంటుంది కదా, కొద్ది గొప్ప తండ్రి పోలికలే ఉంటాయి కదా పిల్లలకు కూడా. సో అదే ఉద్రేకము, ఆవేశము, కోపము ఇవన్నీ పిల్లల్లో కూడా ఉంటాయి, అదే రక్తం కదా. సో అందులో యంగ్స్టరు, పైగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మొదటి నుంచి ఇష్టం లేని సంబంధము భూమా వారి సంబంధము. వారి ఇంటి పిల్లని ఇతను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. ఆల్రెడీ అమ్మాయికి ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ తర్వాత మనోజ్ గారి వల్ల మరో సంతానం ఒక పాప పుట్టింది. సో ఇవన్నీ కూడా ఈ గొడవలకి పరోక్షంగా కారణాలు అని చెప్పుకోవచ్చు. అయితే మనోజ్ గారు ఏమంటారంటే, నా భార్య నా బిడ్డ వాళ్ళ ముందు నన్ను అవమానిస్తారా, వాళ్ళ ముందు నన్ను పలుచన చేసి మాట్లాడతారా, కొడతారా, తిడతారా, నేను ఎదిగిన కొడుకుని కదా, ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి కానీ వాళ్ళతోటేమిటి అని ఆయన వర్షన ఆయన మాట్లాడుతున్నారు. అయితే యాజ్ ఎ ఫాదర్గా నేను ఆ విద్యా సంస్థలకి సంబంధించిన విషయాలు కానీ, ఆస్తిపాస్తులకి సంబంధించిన విషయాలు కానీ, లేదా కుటుంబానికి సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ నేను నా పద్ధతిలో నేను పరిష్కరిస్తాను. అలాగే ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ అపాయింట్ చేసుకున్నది కూడా నేనే. వాళ్ళని పనిలోంచి తీయమని అడిగే హక్కు మీకు లేదు, వాళ్ళని కొట్టి తిట్టే హక్కు అంతకంటే లేదు. వాళ్ళ విషయంలో కూడా మీరు జోక్యం చేసుకోకూడదు అనే అంశం మీద తండ్రి కొడుకుతో ఘర్షణ పడడం జరిగింది అని స్పష్టంగా ఆయనే చెప్పారు. సో ఇది కేవలము వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశము, వాళ్ళ ఆస్తులకి సంబంధించిన అంశము, వాళ్ళ ఆత్మాభిమానాలకి సంబంధించిన అంశము, అలాగే వాళ్ళ ఆవేశాలు కావేశాలు వాళ్ళ కుటుంబానికి మంచువారి కుటుంబానికి మాత్రమే సంబంధించిన అంశాలు అయినప్పటికీ బయట వాళ్ళ జోక్యము లేనప్పటికీ వాళ్ళలో వాళ్ళకే మితిమీరిన ఆవేశము, హద్దుమీరిన ఆగ్రహము ఎప్పుడైతే చోటు చేసుకుందో అప్పుడు ఆ గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. అది ఎటువంటి స్థితికైనా దారి తీయొచ్చండి. అందులో ధనవంతులు వాళ్ళకి లైసెన్స్డ్ రివాల్వర్స్ కూడా ఉన్నాయని విన్నాను నేను. పోలీసు వారు వాళ్ళకి సరెండర్ చేయమని అడిగారట నిన్న. అలాగా వాళ్ళు అంత ధనవంతులు లైసెన్స్డ్ రివాల్వర్లు అవి పెట్టుకున్నప్పుడు ఇలాంటి సన్నివేశాల్లో ఎదురైనప్పుడు కాల్చుకొని పేల్చుకొని చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆ స్థితి రాకూడదు అని అందరం కోరుకోవాలి. అలాగే పోలీసు వారు కూడా వాళ్ళకి రివాల్వర్లు సరెండర్ చేయమని చెప్పారట. ఏమైనప్పటికీ ఇంతటి ఆవేశము తగదు. ఏ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఇటువంటి కలహాలు చెలరేగడము, వాటి కారణంగా వాళ్ళు ఆయన సంపాదించిన అన్నేళ్ల పరువు ప్రతిష్టల్ని, కీర్తి శిఖరాలను అధిరోహించాడు ఆయన. కంచు కంఠము, బ్రహ్మాండమైన ఆహార్యము, ఆయన విగ్రహము, ఆయన నటిస్తే లక్షలాది మంది ప్రేక్షకులు ఎంత అపురూపంగా ఆయన ఉన్నారు అంటేనే మోహన్ బాబు గారు పరుగులు తీసి వెళ్ళి సినిమాలు చూసే పరిస్థితి. అంత మంచి నటుడు, అంత కీర్తిని సాధించడానికి ఎంతో శ్రమ పడ్డాడు ఆయన. అటువంటి వ్యక్తి ఇలా
రోడ్డు మీదకి రావాల్సిన దుస్థితి రావడము అనేది నిజంగా బాధాకరమైన అంశము. ఈ సందర్భంలో అందరూ సమన్వయం పాటించాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు సమిష్టిగా కూర్చొని ప్రశాంతంగా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవాలి అనేది కోరుకోవాలి మనము. అదే జరగబోతుంది అని కూడా నా అభిప్రాయం. అవును. మనోజ్ గారు ఏంటంటే అమ్మ, అంటే మా అన్నయ్య విష్ణు గారికి ఇచ్చినటువంటి ప్రేమ కానివ్వండి, ఆప్యాయత కానివ్వండి, ఆయనకి ఇచ్చినటువంటి మర్యాదలు కానివ్వండి నాకు ఇవ్వలేదు. నేను వీళ్ళ సినిమాలకి ఎంతో కష్టపడి పనిచేశాను. నేను వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇంకా నన్ను ఆస్తి అడుగుతున్నారనో లేక దానికనో నన్ను ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు. నేను వీళ్ళ కోసం పనిచేశాను తప్ప అసలు నేను ఏ ఒక్కరోజు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు. నేను నా సొంతంగానే చేసుకుంటున్నాను అని మంచి మనోజ్ గారు అంటున్నారు. అది వారి అభిప్రాయము, వారు చెప్పదలుచుకున్న మాటలు ఆ రకంగా చెప్పి ఉంటారు. కానీ డాక్టర్ మోహన్ బాబు గారు ఆయన ఒక ఫాదర్గా, అలాగే తన స్వార్జితమైన ఆస్తిని తన పిల్లలకు ఏ విధంగా పంచాలో దాదాపు 7-8 సంవత్సరాల క్రితమే ఆయన పంచడం జరిగిపోయింది. కొంత వారి పేరిట ఉంచుకున్నారు. అది న్యాయం ధర్మము కూడా. ఎవరికి ఇచ్చిన దాన్ని వాళ్ళు జాగ్రత్తగా నిలుపుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని, సంస్కారాన్ని, అలాగే ఆస్తిపాస్తుల్ని నిలబెట్టి పెంచి ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ రకరకాలుగా వినియోగించి పాడు చేసుకుని తర్వాత వాడికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు, నేను రెండో భార్య పిల్లవాడినని ఇలా మాట్లాడటము భావ్యం కాదండి. తండ్రి తల్లిదండ్రులకి తెలీదా? పిల్లలు తల్లిదండ్రులకి అందరూ సమానమే. ఆయన ఎప్పుడూ అలాంటి భేదభావాలతో పెంచలేదు. ఆయన 3 పిల్లల్ని సమానంగా పెంచారు. ఒక రకంగా చెప్పాలంటే మనోజ్ గారిని ఇంకా గారంగా పెంచి అతను కోరిన ప్రతిదీ కొండ మీద కోతిని కావాలన్నా తీసుకొచ్చి ఇచ్చారు. అంత అపురూపంగా ఆయన ఆ బిడ్డను పెంచడం జరిగింది. ఇది ఇండస్ట్రీలో అందరికీ బాగా తెలిసిన విషయమే. అంచేత అతను అసంతృప్తితోటో లేదా తండ్రి మీద కోపంతోటో ఆ రకంగా మాట్లాడడం భావ్యం కాదు అని నా అభిప్రాయం. అమ్మ, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన మోహన్ బాబు గారికి ఇంకో కొద్ది రోజులలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయాలని ఇండస్ట్రీ నుంచి కొంతమంది పెద్దలు చెప్తున్నారు. సో అంటే కొంతమంది అంటే బాగుపడుతున్న వాళ్ళని చూసి ఓర్వలేక అంటే వీటి కార్యక్రమాలను ఏమన్నా ఆపించడానికి ఏమన్నా పిల్లల ద్వారా అంటే పిల్లల్ని ఉసిగొలిపి అంటూ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఇలా రావాలి అని ఎవరన్నా చేసి ఉండొచ్చా? ఏమండి, అలాంటి ప్రయత్నాలు లోకంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి, ఎనీ ఫీల్డ్. కాకపోతే మోహన్ బాబు గారు పిల్లల్ని ఎలా పెంచారు అంటే చాలా క్రమశిక్షణగా పెంచారు. ఇటువంటి వాటికి వాళ్ళు లొంగి పొంగిపోయి అవతల వాళ్ళ చెప్పుడు మాటలు విని తల్లిదండ్రుల్ని హీనంగా చూసేంత కుసంస్కారులు కాదు వాళ్ళు. ఓకే. అందువల్ల ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేసినా వాటికి ప్రలోభపడే వ్యక్తులు కాదు వాళ్ళు. విష్ణు గారు కానీ, మంచు లక్ష్మి గారు కానీ, అలాగే మనోజ్ గారైనా సరే వాళ్ళు ఎవరికి వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళకుంది. కాకపోతే ఇక్కడ చాలా మైనస్ పాయింట్ ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది వాళ్ళు మాట్లాడుతున్నది, వాళ్ళు చెబుతున్నది, నేను చెప్తున్నది కదా, వాళ్ళ కుటుంబీకులు చెప్తున్న పాయింట్ ఏమిటి అంటే భూమా ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ నుంచి ఆ అమ్మాయి కోడలుగా వచ్చినప్పటి నుంచి వీళ్ళ కుటుంబంలో రకరకాల గొడవలు ఏర్పడ్డాయి అని చెప్తున్నారు. అంచేత ఆ గొడవలు సమసిపోవాలి అంటే తల్లిదండ్రుల మాట పిల్లలు వినడమే న్యాయము, ధర్మము అని నా భావన అండి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటమ్మా, ఈ గొడవకి కారణము కొంతమంది ఆరోపిస్తుంది ఏంటంటే మంచి లక్ష్మి గారి పేరు తీసుకొస్తున్నారు, మంచి విష్ణు గారి పేరు తీసుకొస్తున్నారు. అంటే వీళ్ళే ఈ గొడవ కావడానికి, ఇంత పెద్ద కావడానికి కారణం వీళ్ళే అని అంటున్నారు. అంటే మీకు తెలిసినంత వరకు వాళ్ళు అంటే మనం ఇప్పటి వరకు కూడా ఏ గొడవ వీళ్ళ దగ్గర నుంచి బయటికి రాలేదు, ఇంత పెద్దగా రాలేదు. దానికి కారణం వాళ్ళని కూడా ఎప్పుడు వీళ్ళు చెప్పలేదు. బట్ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది వీళ్ళిద్దరి పేర్లు, ఇంకొకటి మౌనిక గారి పేరు. వీళ్ళిద్దరూ అంటే లక్ష్మి లేదా విష్ణు వాళ్ళు మోహన్ బాబు గారి
సంతానము. వాళ్ళకి తండ్రి అంటే చాలా ప్రాణము. తండ్రి ఒంటి మీద ఏగను కూడా వాళ్ళనివ్వడు విష్ణు. అతను అహర్నిశలు తండ్రి అడుగుజాడల్లో నడిచేటువంటి పిల్లాడు. అయితే అంత తల్లిదండ్రుల పట్ల అంత ప్రేమ, గౌరవము, అభిమానము ఉన్నటువంటి పిల్లలుగా వాళ్ళ వల్ల ఈ గొడవలు వస్తున్నాయి అన్నది అపోహ. అది కేవలము పుకారు పుట్టించిన మాటలే కానీ వాస్తవం అందులో ఏమీ లేదు. ఇంకా మౌనిక అనేటువంటి వ్యక్తి వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబంలో ఎంటర్ అవ్వడము అనేది వాళ్ళకి కొంత మొదటి నుంచి అయిష్టత కలిగినటువంటి అంశము. అందుకే మోహన్ బాబు గారు వేరే కాపురం ఉండమని చెప్పారు. అతనికి ఆస్తులు ఇచ్చారు, వేరే స్వేచ్ఛగా హ్యాపీగా ఉండండి అని చెప్పారు. ఆయన ఉంటున్నటువంటి ప్రెమిసెస్లోకి తల్లితో తోడుగా ఉంటాను అని చెప్పి ఈ కుటుంబం వచ్చి అక్కడ ఉండడము, తర్వాత ఆ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తము వాళ్ళు కైవసం చేసుకోవడానికి ప్రయత్నించటము, ఇవన్నీ కూడా మూడో వ్యక్తి పెట్టే గొడవలే అని మనం క్లియర్గా అర్థమైపోతుంది అందరికీ కూడా. అది మోహన్ బాబు గారు అనడమే కాదు, అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. కాకపోతే ఆయన 78 ఏళ్ల వయసులో అంత అనారోగ్యం పాలయ్యేలాగా ఆవేశానికి గురి కావడము, ఇవన్నిటికీ కారణము కుటుంబ సభ్యులే అవ్వడము అనే పాయింట్ చాలా బాధాకరంగా ఉందండి. అది ఇట్స్ నాట్ సపోజ్ టు హ్యాపెన్, బట్ ఇట్ హ్యాపెన్. సో దాన్ని మనము ఏమీ చేయలేము. వాళ్ళ కుటుంబ సమస్యని కుటుంబంలోనే పరిష్కరించుకుంటే తల్లి బిడ్డ న్యాయంగా ఉంటుంది. అది మున్ముందు శ్రేయస్కరమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. అది వాళ్ళు గ్రహించుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మ, ఇప్పుడు అంటే మోహన్ బాబు గారికి సంబంధించి, మనోజ్ గారికి సంబంధించి ఒక ఆడియో అయితే లీక్ అయింది. నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను అని మోహన్ బాబు గారు చాలా ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనకైతే వినిపిస్తున్నాయి. బట్ నిజంగా అంటే ఇప్పుడు మనోజ్ గారు అన్నట్టు లేదు, నన్ను ఇట్లా పెంచారు, మనోజ్ గారిని ఇట్లా పెంచారు, విష్ణు గారిని ఇట్లా చూసుకున్నారు అనే భావన ఆయనలో ఎప్పుడన్నా మీరు గమనించారా? ఎవరిలో? మోహన్ బాబు గారిలో. లేదండి, ఆయన అందరినీ సమంగానే పెంచారు. ముగ్గురు పిల్లల్ని చెప్పాను కదా నేను, ముగ్గురిని ఒకేలాగా పెంచారు. ఎవరి పిల్లలందరినీ ప్రేమగా పెంచారు. మనోజ్ని చిన్నపిల్లవాడని ఇంకొంచెం ఎక్కువ ప్రేమగా పెంచారు, ఇంకొంచెం అతనికి ఇంపార్టెన్సే ఎక్కువ ఇచ్చారు. అందుకే అతను చాలా చిలిపిగా అల్లరి చేస్తూ ఎక్కువ మంది స్నేహితులతో కలిసిమెలిసి తిరుగుతూ, అలాగే నేను సినిమాల్లో చేస్తానంటే సినిమాల్లో, అలా మొత్తానికి ముగ్గురికి కూడా ఆయన ఇవ్వవలసినంత స్వేచ్ఛ ఇచ్చారు, ఇవ్వవలసినంత కంట్రోల్ను నడిపించారు, రెండూ చేశారు ఆయన. అందువల్ల ఇది మనము వాళ్ళు చెప్తున్న స్టేట్మెంట్ కరెక్టు అని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత స్వేచ్ఛ ఇచ్చారు, వాళ్ళు కోరుకున్నవన్నీ నెరవేర్చారు. ఇంకా కావాలి అంటే ఒక్క విషయం చెప్తానండి, మంచు అనే ఇంటి పేరు ఈ ప్రపంచానికి కొన్ని లక్షల మందికి తెలియచెప్పిన వ్యక్తి ఎవరు, మూలకారకుడు ఎవరు? మోహన్ బాబు గారు. ఆయన 40 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఆయన పడిన ప్రతి కష్టానికి, ఆయన సంపాదించిన ప్రతి పైసాకి, ఆయన శ్రమటోడ్చి ఆయన ఖర్చు పెట్టినటువంటి విలువైన జీవిత కాలానికి నిదర్శనంగా ఆయన దాదాపు 2000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. మంచు అనే పేరుని కంచు మోగినట్టు కనకంబు మోగిన అన్నట్టు ప్రపంచం మొత్తము కూడా ఆ పేరుకి ఒక గుర్తింపును తీసుకొచ్చారు. ఆయన కంటే ఈ పిల్లలు పుట్టారు, ఆయన ఇస్తే వీళ్ళు ఆస్తిపరులు అయ్యారు, ఆయన క్రమశిక్షణగా పెంచబట్టి వీళ్ళకి ఇవన్నీ దక్కాయి. సమాజంలో ఎంతమందికి ఆస్తిపాస్తులు ఉంటాయండి? ఎంతమందికి ఫలానా ఫ్యామిలీ అనే పేరు వస్తుందండి?
ఎంతమందికి అలాంటి గొప్ప నటుడి పిల్లలు అని చెప్పుకునే స్థితి ఏర్పడుతుందండి. ఇది వాళ్ళు ఆలోచించాలి. పిల్లలుగా, ఆయన బిడ్డలుగా వాళ్ళు ఆలోచించవలసిన అంశం ఇది. అంతేగాని మా తండ్రి కోపం ఎక్కువ, మా నాన్న కొడతాడు, మా నాన్న తిడతాడు, మా నాన్న ఇలాంటోడు అలాంటోడు, మా నాన్నకి ఇష్టం లేదు, ఇవే మాట్లాడాల్సిన మాటలు. వీధికెక్కి కంప్లైంట్లు ఇచ్చి మీరు తల్లిదండ్రుల్ని ఇలా వేలెత్తి చూపిస్తారా? అది చాలా తప్పండి. ఏ బిడ్డలు చేయకూడనటువంటి పని. అయితే వాళ్ళు అలా చేయడానికి మానసికంగా వాళ్ళు పడుతున్నటువంటి సంఘర్షణ ఏమిటో వాళ్ళకే తెలియాలి. మరి ఏదో స్ట్రాంగ్ రీజన్ వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఉంటారు. అది తల్లిదండ్రులు కూడా గుర్తించి సామరస్యంగా కూర్చొని వాళ్ళ కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోవాలి. అవును. అండ్ మోహన్ బాబు గారి పరిస్థితి కూడా ఇప్పుడు కొంచెం ఏం బాగాలేదు, హాస్పిటల్లో చేరారు. ఆయన బీపీ చాలా పెరిగింది అనేసి అంటున్నారు. అంటే ఇంత పెద్ద ఇష్యూ, కుటుంబ సమస్య ప్రజా సమస్యలాగా బయటకి పడి పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళి మీడియాల్లో కథనాలు రకరకాల హెడ్డింగులతోటి వస్తుంది అన్న అంశమే ఆయన్ని అమితంగా బాధించే అంశము. ఎందుకంటే ఏదో అత్తగారు కొట్టినందుకు కాదు, తోడుకోడలు నవ్వినందుకు అని ఓ సామెత ఉంది. అలాగా ఆయనకి పిల్లలతో గొడవలు జరుగుతున్నందుకు పెద్దగా బాధ లేదు. తన పిల్లలు, తన తండ్రి, వాళ్ళలో వాళ్ళు గొడవలు పడతారు, మళ్ళీ కలిసిపోతారు. కానీ ఇది బయట ప్రపంచం అంతా కోడై కూయడము, ఇలా వేలెత్తి చూపించడము అనేది ఆయన ప్రెస్టేజ్ ఇష్యూ కదా. అది ఆయన్ని మానసికంగా బాగా కృంగదీసే అంశము. ఆ కారణం వల్ల ఆయనకి బీపీలు అవి ఫ్లక్చువేట్ అవ్వడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఇవన్నీ జరిగి ఉండొచ్చు. బట్ ఇవన్నీ అవాంఛనీయమైనటువంటి అంశాలు. ఆయనకే కాదు, లోకంలో ఏ తల్లిదండ్రులకి కూడా బిడ్డల నుంచి ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనే దుస్థితి రాకూడదు అని కోరుకుందాం మనం. అమ్మ, నిన్న ఇంకొక విషయం ఏంటంటే, మోహన్ బాబు గారి ఇంట్లో పనిచేసే ఒక ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ గురించి అడుగుతుంటే చెప్పింది. బట్ అది తెలియకుండా వీళ్ళు క్యామ్ పెట్టి రికార్డ్ చేశారంట ఆవిడ మాట్లాడిన మాటలు విత్ వీడియో. దానికి ఆవిడ తట్టుకోలేక అది సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందంట. అది అంటే అలా తెలియకుండా అలా చేయడం ఎంతవరకే కరెక్ట్ అంటారు మీరు? అది చాలా తప్పండి. ఇప్పుడు ఎలా అంటే మీడియాలో కొంతమంది, ముఖ్యంగా యూట్యూబర్స్ చాలామంది, వాళ్ళు సెన్సేషనల్ న్యూస్ చూపిస్తే వాళ్ళకి టీఆర్పీ రేట్లు పెరుగుతాయి, వ్యూస్ పెరుగుతాయి, ఇంకా వాళ్ళ ఛానల్కి ఒక గుర్తింపు వస్తుంది అనేటువంటి అతి ఉత్సాహంతో పరుగులు తీసి ఈ రకంగా మోసకార బుద్ధితోటి మోసపూరితంగా అమాయకురాలైన ఆ సర్వెంట్ని ఆ రకంగా క్వశ్చన్ చేశారు. అది వెంటనే పబ్లిష్ చేశారు, అప్లోడ్ చేశారు. అది చూసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మోహన్ బాబు గారి ఫ్యామిలీ మెంబర్స్ ఈ అమ్మాయిని పనిలో పెట్టుకున్నారో వాళ్ళు అమ్మాయిని బతకనిస్తారండి? ఇంటి గుట్టు లంకకి చేటని ఇంటి విషయాలు బయట చెప్తావా పిల్ల అంటారు. అమ్మాయి మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం మొత్తము పోతుంది కదా. అలాగే ఆవిడ కుటుంబ సభ్యులు కూడా ఆ అమ్మాయిని గేలి చేయరా, అమ్మాయిని అవమానకరంగా మాట్లాడరా, నువ్వు ఇలాంటి పనులా చేస్తున్నావు, ఆ ఇంటికి పని చేయడానికి పెడుతున్నావా, ఆ ఇంటి రహస్యాలు, వాళ్ళ కుటుంబ సమస్యలు ఇవన్నీ అందరికీ చెప్తావా నువ్వు అని ఇంట్లో వాళ్ళు కూడా అమ్మాయిని కేకలేస్తారు కదా. ఈ రకమైన మానసిక సంఘర్షణకు లోనయ్యి ఎందుకు ఎవరో చంపే కంటే అని ఆత్మాభిమానం కల పిల్ల కాబట్టి తనను తానే అంతం చేసుకోవాలి అనేటువంటి పరిస్థితికి అమ్మాయి మానసికంగా రీచ్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేసింది అని విన్నాను నేను. చాలా తప్పండి. మీడియా వారు కూడా ఇంత దురుసుగా ప్రవర్తించకూడదు. మరి మీడియా ప్రతినిధులు మోహన్ బాబు గారు తన కుటుంబ సమస్యలతోటి బాధపడుతూ ఉంటే వెళ్ళి మైకు తీసుకెళ్ళి మూతిలో పెట్టేసేసి, సరే ఏంటి జరిగింది, ఏంటి ఎందుకు కొట్టుకుంటున్నారు, మీ అబ్బాయి మిమ్మల్ని కొట్టాడా, మీరు మీ అబ్బాయిని కొట్టారా, లేకపోతే మీ కోడలు మిమ్మల్ని తిట్టిందా, మీ మనవరాలు మీరు సరిగా చూడలేట కదా, మీరు ఇవ్వనంటున్నారు, ఇలాంటి పిచ్చ పిచ్చ ప్రశ్నలన్నీ అడిగితే మోహన్ బాబు గారికే కాదు ఎవరికైనా కోపం వస్తుంది. రాదా అండి? ఎప్పుడు అడగాలి మీరు?
ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతటా వాళ్ళు చెబితే అప్పుడు మీరు ప్రశ్నలు ఏమన్నా అడగదలుచుకుంటే అడగండి. లేదు, ఇది ఒక వార్త కింద వాళ్ళ కుటుంబ సభ్యులే బయటికి తీసుకువచ్చారు కాబట్టి బయట మాట్లాడండి. వాళ్ళ ఇళ్లలోకి దూసుకు వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు కదా. అలాంటి ఇది జరిగినప్పుడు వాళ్ళకి కోపం రావడం సహజము ఎవరికైనా. ఆ కోపోద్రేకంలో ఆయన అసలే కోపదారి మనిషి, అందులో ఆయన ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే ఆయన ఊరుకోడు. ఆయన వ్యక్తిగత అంశం కదండి అది. అందుకే మోహన్ బాబు గారు తిరగబడ్డం జరిగింది. దాన్ని ఒక నేరం కింద మళ్ళీ వెంటనే ఆయన మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు పెట్టాలి, జర్నలిస్టుని కొట్టాడు, చంపబోయాడు, అది చేశాడు, ఇది చేశాడు. మరి మీరు చేసిందేంటి? తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరు. మన తప్పు కూడా కొద్ది గొప్ప ఉంది కదా. అందుకని సర్దుకుపోవాలి. కానీ అంతటి మహానటుడు ఆయన, పెద్ద మనిషి, సమాజంలో సినిమా ఇండస్ట్రీలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చిన్న మనిషి కాదు, ఈజ్ ఎ లెజెండ్. ఆయనని తప్పు పట్టడం, ఆయన్ని ఇంకా రచ్చకెక్కించి ఆయన మీద కేసులు పెట్టాలని ప్రయత్నించడము ఇవన్నీ సబబు కాదండి. మనం అందరం మనుషులమే. గొడవలు ఎవరి కుటుంబాల్లో ఉండవు, పేచీలు ఎవరు పడరు. ఎవరి కుటుంబాల్లో ఎంత చెట్టుకు ఎంత గాలి అన్నట్టు ఎవరికి సంబంధించిన సమస్యలు వాళ్ళకి ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. ఒక కుటుంబం అనేది ఉన్నాక ఏదో ఒక సమస్య ఉంటుంది. మంచువారి కుటుంబము పెద్ద కుటుంబము, వారి ఆస్తిపాస్తులు చాలా వేల కోట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆశలు, ఆశయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అనేక మంది వర్కింగ్ స్టాఫ్ ఉంటారు. అలాగే పిల్లల్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. తల్లి బిడ్డల్ని విడదీయాలని ట్రై చేసే వాళ్ళు ఉంటారు. రకరకాల సమస్యలు ఉంటాయి వాళ్ళకి. వాటన్నిటినీ వాళ్ళే పరిష్కరించుకుంటారు. మిమ్మల్ని పిలవలేదుగా, అంటే మీరు కొంచెం రండి మాకు ప్రాబ్లం వచ్చింది అని పిలవలేదుగా. ఎగేసుకెళ్ళిపోతున్నారేంటి? దట్ మీన్స్ యూ హ్యావ్ క్యూరియాసిటీ. అవతల వాడి కుటుంబము సంగతులు తెలుసుకోవాలనే ఉత్సుకత కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిది అని నా భావన. ఏమైనప్పటికీ ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే చక్కగా ఉంటుంది. వారి కుటుంబ సమస్యల్ని వారే పరిష్కరించుకుంటారు. సర్వే జన సుఖినో భవంతు. అమ్మ, ఇంకోటి ఏంటంటే మోహన్ బాబు గారికి కూడా చాలా కోపం ఎక్కువ. మా నాన్నగారు నన్ను కొట్టారు, తిట్టారు అనేసి కూడా మంచు మనోజ్ గారు చెప్పడం జరుగుతుంది. సో అంటే ఆయన ఫీలింగ్ నా భార్య ముందో, నా పిల్లల ముందో, లేకుంటే వాళ్ళ ముందో, ఇంట్లో పనిచేసే వాళ్ళ ముందో నన్ను అంటే నాకు బాధ అనిపించదా అనే ఉద్దేశంతో కూడా ఈయన మాట్లాడారు. నిజమేనండి. ఇక్కడ ఇప్పుడు ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు వయసు పెరిగితే చాలదు, మనసు కూడా పెరగాలి, బుద్ధి కూడా పెరగాలి అని ఒక సినిమాలో డైలాగు. అలాగా బహుశా ఆ డైలాగ్ని కూడా అన్నగారే చెప్పారేమో. ఏదో ఆయన అనేక కుటుంబ కథా చిత్రాల్లో కూడా నటించారు కదా. అంత మహానటుడు ఆయన. మంచు కాదు కంచు. ఆయన కంఠము, ఆయన డైలాగ్ డెలివరీ సూపర్ అన్నమాట. ఇంకా తిరుగులేని నటుడు మోహన్ బాబు అంటే. ఆయనకి ఎవరు ఆపోజిట్గా ఉండలేరు. అంత గొప్ప నటాగ్రేసరుడు. నవరస నటనలోనూ తన ప్రతిభను కనబరిచిన ప్రతి సినిమాలో కూడా ఆ పాత్రకి జీవం పోసినటువంటి మహానటుడు. ఒక నటుడిగా ఆయన ఓకే, కానీ ఒక మామూలు తండ్రిగా ఆయన తన తత్వంలో ఒక పార్ట్ అయినటువంటి అతి కోపము, కొంచెం దురుసుతనము అనేటువంటివి వయసు 78 ఏళ్ళు వచ్చినా ఇంచు కూడా తగ్గలేదు అనేది నిన్న జరిగిన సంఘటనల్లో వీడియోల్లో చూసాం కదా. అది కొంచెం ఆయన కంట్రోల్ చేసుకోవాలండి. ఎదిగిన పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వివాహాలు జరిగి పిల్లలు కూడా పుట్టాక వాళ్ళకి ఆత్మాభిమానం దెబ్బతింటుంది అనేది ఆయన దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ఈ కుటుంబ కలహాలు అనేవి పెద్దగా చెలరేగవు అని నా అభిప్రాయం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే వచ్చి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ. జై గురుదేవ.